ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎరువుల ధరలు ఇప్పటికీ 10 సార్లు పెంచింది. ఆర్టీసీ ధరలను 3 సార్లు పెంచింది. వ్యాట్ ట్యాక్సులు, రిజిస్ట్రేషన్ ట్యాక్సులను పెంచింది. అన్నిటికంటే మించి 30,000 కోట్ల రూపాయలను కరెంటు ఛార్జీల కింద ప్రజల నెత్తిన మోపి వారి రక్తం పిండైనా సరే అది వసూలు చేస్తుంది ఇప్పుడున్న కిరణ్ సర్కార్. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడితే మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారేమో ప్రజల పక్షాన నిలబడకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈయన కూడా వాడడానికి వీలలేదంటూ విప్పు జారీ చేసి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడాడు. కాంగ్రెస్ ప్రభుత్వము అవిశ్వాసం పెట్టిన రోజున కూలిపోయి ఉంటే ప్రజల నెత్తిన ఇంత కరెంటు బాధడు, ఈ ఛార్జీల మోత పడేది కాదు. ఈ రోజు ఈ ఛార్జీల మోత, ఈ కరెంటు బాధుడికి కారణము కిరణ్ కుమార్ రెడ్డి గారి పాపం ఎంతుందో చంద్రబాబు గారి పాపము కూడా అంతే ఉంది. ప్రజల కష్టాలలో ఉన్నారని తెలిసి కూడా స్వప్రయోజనాల కోసము ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ఈ చంద్రబాబు గారిని నాయకులు అనాలా లేకపోతే దుర్మార్గుడు అనాలా? చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ఓటేసిన 70 లక్షల మందిని పిచ్చివాళ్ళను చేసి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారు. ఈ చంద్రబాబు గారేమో అదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఓటేసిన కోట్ల మంది ప్రజలను పిచ్చివాళ్ళను చేసి ఈయన కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడి చంద్రబాబు గారు మన రాష్ట్ర ప్రజలకి తీరని ద్రోహం చేశారు, క్షమించరాని ద్రోహం చేశారు. ఈ దుర్మార్గపు ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిచ్చి చంద్రబాబు గారు చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. ఇక్కడున్న చంద్రశేఖర్ అన్న గారితో పాటు 15 మంది కాంగ్రెస్ టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు మార్చి నెలలో వాళ్ళ పార్టీలు ఇచ్చిన విప్పును కూడా ధిక్కరించి వాళ్ళ పదవులు పోతాయని తెలిసి కూడా ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంలో జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు ప్రజల పక్షాన నిలబడి అవిశ్వాసానికి ఓటేశారు. ఎప్పుడో మార్చి నెలలో అవిశ్వాసానికి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన స్పీకర్ కావాలనే జాప్యం చేసి మొన్న జూన్ నెలలో ఇప్పుడు వీరి మీద వేటు వేయడం జరిగింది. కారణం, ఇంత ఆలస్యం చేస్తే ఉప ఎన్నికలు వచ్చే అవకాశము లేదు గనుక. ఉప ఎన్నికలు వస్తే ఏం జరుగుతుందో ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకి బాగా తెలుసు. ఉప ఎన్నికలు వస్తే పోయిన ఏడాదిలో లాగా ఈసారి కూడా అన్ని సీట్లు వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకుంటుందని వీరికి తెలుసు. ఉప ఎన్నికలు వస్తే పోయిన ఏడాదిలో లాగా కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పార్టీకి డిపాజిట్లు కూడా తక్కువని వీరికి తెలుసు. అందుకనే ఉప ఎన్నికలు రాకుండా ఇన్ని కుట్రలు పన్నారు. ఉప ఎన్నికలకు కూడా భయపడే ఈ